వెల్కమ్ టు కైటివ్ మీడియా. జూబుల్ హిల్స్ ఉప ఎన్నికలు ఊపందుకుంటున్నాయి. మరో 4 రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉత్కంఠను రేపుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నేత కేటీఆర్ తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థుల కోసం బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత వెనుకబడినట్లు కనిపిస్తున్న బీజేపీ కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. తమ అభ్యర్థి దీపక్ రెడ్డి ప్రచారానికి ఎన్డీఏ భాగస్వామి మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపే ఆలోచనలో ఉంది. పవన్ కళ్యాణ్ పాల్గొనే ఒకరోజు ప్రచార కార్యక్రమం కోసం బీజేపీ నేతలు ఇప్పటికే జనసేన నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో ఆంధ్ర సెటిలర్లు మరియు సినీ కార్మికుల ప్రభావం గణనీయంగా ఉంది. మొత్తం 4 లక్షల ఓటర్లలో సుమారు 30,000 మంది సినీ కార్మికులు ఉన్నారని అంచనా. సాధారణంగా ఓటింగ్ శాతం 50-60% మధ్యలోనే ఉండటంతో ఈ వర్గాల ఓట్ల ఫలితంపై కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా సినీ కార్మికులు మరియు ఆంధ్ర ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు ఎన్డీఏలోని మరో భాగస్వామి టీడీపీ కూడా ఇక్కడ గట్టి పోటీ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలంగాణ రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబు లేదా లోకేష్ ను ప్రచారానికి తీసుకురావడం కష్టంగా మారింది. అంతేకాకుండా టీడీపీ ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టంగా తెలిపింది. దీంతో టీడీపీ ఓట్లు ఏ దిశలో వెళ్తాయో ఆసక్తి కలుగుతుంది. ఇక కాంగ్రెస్ వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఓటర్లతో పాటు సినీ కార్మికుల మద్దతు పొందేందుకు ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ సినీ రంగంలో పలువురు ప్రముఖులతో సాన్నిహిత్యం కలిగి ఉండడంతో ఇప్పటికే హీరో సుమన్ మద్దతు ప్రకటించడం అదనపు బలం చేకూరింది. అంతేకాకుండా అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం ద్వారా ఆయన టీడీపీ అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల మధ్య బీజేపీ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి తెచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నంలో ఉంది. గత ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన దృష్ట్యా ఈసారి కూడా పవన్ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ సీఎంఓతో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.